గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో లాంటి మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఏ రకంగా జాబ్ సాధించాలి అనే విషయం గురించి నేను ఇందులో మాట్లాడబోతున్నాను. ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏది నిజమని నమ్ముతారో అదే మీ బయట సిట్యుయేషన్‌లాగా మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అంటే మీరు ఏది ఆలోచిస్తారు, ఏది భావిస్తారు, ఏది నిజమని నమ్ముతారు. అంటే మీ అంతరంగంలో, మీ హృదయంలో ఏది నిజమని భావిస్తే అదే మీరు బయట ఎక్స్‌పీరియన్స్ అయితారు. మీరు బయట ఎక్స్‌పీరియన్స్ అయిన ప్రతీది గూడా మీ అంతరంగంలో, మీ మనసులో ఉన్నదే మీరు బయట ఎక్స్‌పీరియన్స్ అయితారు. సో, ఇది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మనము బయట సిట్యుయేషన్‌లలో ఏదైనా మార్పు గావాలనుకుంటే, ముందు మన మనసు అంతరంగంలో, మన మనసు లోపల ఉన్నటువంటి ఆలోచనలలో, భావాల్లో, ఊహల్లో గనుక మార్పు తెచ్చుకుంటే, ఆటోమేటిక్‌గా బయట పరిస్థితులు వాటిని అనుసరిస్తా ఉంటాయన్నట్టు. అయితే చాలామంది చేసే పొరపాటేంటంటే, బయట మార్చుకోవాలనుకుంటారు. ఇప్పుడు బయట సిట్యుయేషన్స్ అన్నీ గూడా రిఫ్లెక్షన్ అన్నట్టు. అద్దంలో మనమేం మార్చలేం. అద్దం అనేది కేవలం రిఫ్లెక్షన్. అలాగే మీ బయట సిట్యుయేషన్స్ ఏదున్నా సరే మార్చాలనుకుంటే దానికి మూలమైనటువంటి మీ హృదయంలోనే ఉంది. అది కూడా మీ ఆలోచనలు, మీ భావాలు, మీ ఊహలు. దానికి తగ్గట్టుగా మీ ప్రవర్తన, మీ పనులు, మీ ఫలితాలు, ఇతర వ్యక్తులు ఇవన్నీ గూడా ఉంటాయన్నట్టు. ఫస్ట్ దాన్ని ప్రైమరీ రియాలిటీ అని, దాన్ని సెకండరీ రియాలిటీ అని అంటుంటారు. సో, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. అంటే ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నటువంటి ఈ ఒక్క మాట. సో, అంటే మనం మనసులో ఏదైతే నాటుకుంటామో బయట దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటాయి. హోపోనోపోనో అంటే ఏంటంటే టు మేక్ ఇట్ రైట్ అని అర్థం. అంటే మన అంతరంగంలో చాలా రకాల ఆలోచనలు, డౌట్స్, ఫియర్స్, యాంగ్జైటీస్ ఉంటాయి. సో, ఇప్పుడు మన మనసులో ఇలాంటి డౌట్స్ పెట్టుకొని, మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ డౌట్ వల్ల మనకొచ్చేది దూరం అయిపోతా ఉంటది. యద్భావం తద్భవతి అని అంటారు గదా! అంటే మనం భావాలు ఎలా ఉంటాయో, మనం ప్రస్తుతము ఎలాంటి భావాలతో ఉంటామో దానికి తగ్గట్టుగానే మన భవిష్యత్తంతా గూడా నిర్ణయించబడతది. ఈ ఒపోనోపోనో పద్ధతి ద్వారా మన అంతరంగంలో ఉన్నటువంటి నెగెటివ్ ఫీలింగ్స్ అన్నిటిని గూడా క్లియర్ చేసుకుంటా పోతా ఉంటే, ఇప్పుడు జనరల్‌గా గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ గూడా ప్రిపేర్ అయితా ఉంటారు గదా! సో, ఆ ప్రిపరేషన్‌లో గూడా మీకు చాలా రిజల్ట్ తెలుస్తుంది. అంటే మీరు 2 గంటల్లో చదివితే గాని అర్థం కాని కాన్సెప్టు గంటలోనే చదువుతారు. చాలా చక్కగాను అర్థమైతది. అంటే మీ యొక్క ప్రిపరేషన్ టైం తగ్గుతది. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతది. బయట కాంపిటీషన్ ఎట్లైనా ఉండనివ్వండి. లేకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా గూడా అవన్నీ మీ మనసును తాకవన్నట్టు. మీ మీ ప్రిపరేషన్‌ను డిస్టర్బ్ చెయ్యవు. మీ చుట్టుపక్కల సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నా సరే. ఈ హోపోనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్‌ని గనుక మీరు యూజ్ చేయగలిగితే ఫస్ట్ పాయింట్ మీ ప్రిపరేషన్ సింప్లిఫై అయితది. అండ్ తర్వాత మీరు తక్కువ టైంలో ఎక్కువ చదవగలుగుతారు. బయట నుంచి వచ్చే ఏ అడ్డంకి కూడా మీ మనసును తాకకుండా జరుగుతది. తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. మీరు వినే ఉంటారు. ఒక్క మార్క్‌లో జాబ్ పోయింది. అబ్బా! ఇలా పోయిందని. అట్లాంటియి ఉన్నా కూడా ఆ లోపల ఉన్నయన్నీ కూడా క్లియర్ అయిపోతా ఉంటాయన్నట్టు. సో, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లేదా హోపోనోపోనోని మనం ఏ రకంగా ఒక 6-7 మెథడ్స్ నేను చెప్తాను. వీటిని డైలీ ఒక 20 మినిట్స్ గనుక మీరిది ప్రాక్టీస్ చేయగలిగితే, మీకు నెల రోజుల్లో చూడండి చాలా చాలా తేడా తెలుస్తా ఉంటది. మీ ప్రిపరేషన్‌లో తేడా తెలుస్తా ఉంటది. మీ లోపల ఉన్న ఫీలింగ్స్‌లో తేడా తెలుస్తా ఉంటది. అప్పటి వరకు అర్థం కాని ఎన్నో కాన్సెప్ట్స్ అన్నీ గూడా సింపుల్‌గా అర్థమైతా ఉంటాయి. ఎంత గుర్తుపెట్టుకుందామని ప్రయత్నించిన విషయాలు గూడా చాలా తేలిగ్గా గుర్తుంటాయి. ఓకే అండి. సో, ముందుగా మీకు చెప్పాను కదా! లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే, మన ఆలోచనలో గాని, మన మనసులో ఉన్న ఆలోచనలో, భావాల్లో, ఊహల్లో మార్పు తీసుకురావాలి. నౌ సో, ఈ 6-7 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఏ సెక్టార్‌లో జాబ్ కావాలి అనేది డిసైడ్ కండి. గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్సా, గ్రూప్ 3 గ్రూప్ 4 మరి ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అనుకుందాం. గ్రూప్ 1లో మీరు ఎలాంటి పొజిషన్‌లోకి ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, టాక్స్ ఆఫీసర్ సంథింగ్ డిప్యూటీ కలెక్టర్ ఇలా ఉంటది కదా! అంటే మీకు గ్రూప్ 1 క్రాక్ అయ్యారు, లేదా గ్రూప్ 2 క్రాక్ అయ్యారు, లేదా సివిల్స్ క్రాక్ అయ్యారు. సో, మీరు సక్సెస్ అయిన తర్వాత అందులో ఏ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారనేది పెన్ను, పేపర్ తీసుకొని రాయండి. ఐ యామ్ ఎ డిప్యూటీ కలెక్టర్ లేదా ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ యామ్ ఎ టాక్స్ ఆఫీసర్, ఐ యామ్ ఏమంటారు డీఎస్‌పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని. అంటే మీరు ఎందుకోసం, దేనికోసం అనేది చదువుతున్నారు. ఏం కావడం కోసం మీరిప్పుడు చదువుతున్నారు అనేది.
అది హై పొజిషన్ అయినా పర్లేదు, లో ఏదైనా పర్లేదు. మీరేం కావాలనుకుంటున్నారు అనే విషయాన్ని పెన్ను, పేపర్ తీసుకొని ఇదంతా ప్రాక్టీస్. సో, తీసుకొని రాయండి. మీకు ఏం జాబ్ కావాలనుకుంటున్నారు? ఎలాంటి జాబ్‌లో మీరు సెట్ కావాలనుకుంటున్నారు అనేది. డౌటే అక్కర్లేదు. మీరు చూడండి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. డైలీ 20-30 మినిట్స్ మీరు సమయాన్ని కేటాయించగలిగితే ఒక 10 రోజుల్లోనే చదివే విధానంలో తేడా వస్తది. చెప్పడం దేనికిలెండి. మీరు ప్రాక్టీస్ చేయండి. మీకే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, ఫస్ట్ మీరు క్లియర్‌గా డిసైడ్ అయ్యారు గదా! ఇప్పుడు మనం అఫర్మేషన్ ఇయ్యాలన్నట్టు. అఫర్మేషన్ అంటే ఏంటి? మనము మనసులో ఎలాంటి విషయాల్ని నాటుతామో దానికి తగ్గట్టుగా బయట ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. మీరు ఎలాంటి విత్తనాన్ని నాటితే అలాంటి ఫ్రూట్స్ వచ్చినట్టుగా, అలాంటి చెట్టొచ్చినట్టుగా. సో, ఇప్పుడు మీరు దానితోటి మీరు ఏం కావాలి అనుకుంటున్నారనే దాంట్లో ఒక అఫర్మేషన్. ఈ అఫర్మేషన్ గూడా ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉండాలి. ఎందుకు ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి అనేది దాని ఎనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. జీవితం ఎప్పుడు గూడా ఈ క్షణంలోనే ఉంటది. అది భవిష్యత్తులో ఉండదు. ఇప్పుడు మీరేది జీవించినా ఈ క్షణంలోనే వింటారు. ఇప్పుడు ఈ క్షణంలోనే జీవిస్తారు. ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారు. ఈ మాటలు వింటున్నారంటే ఇప్పుడే వింటున్నారు గదా! అంటే ఈ క్షణంలోనే, ప్రెజెంట్‌లోనే వింటున్నారు. మీరు చదివేటప్పుడు ఏ పని చేసినా సరే ప్రెజెంట్‌లోనే చేస్తారు. జీవితం ఎప్పుడు గూడా ప్రస్తుతంలోనే ఉంటది. తర్వాత అవి జ్ఞాపకాలుగా మారిపోతాయి. పాస్ట్‌లోకెళ్ళిపోతుంటది. లేదా ఫ్యూచర్‌లో మన ఊహలుంటాయి. జీవితం ఎప్పుడు ప్రస్తుతానికి సంబంధించింది, వర్తమానికి సంబంధించింది కాబట్టి మన మైండు ప్రెజెంట్ టెన్స్‌ని ఎక్కువగా అర్థం చేసుకుంటది. మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటారు. మన ఇంటర్నల్‌గా ఉన్నటువంటి ఒక హయ్యర్ పవర్, హయ్యర్ కాన్షియస్‌నెస్. సో, ఇప్పుడు ఈ అఫర్మేషన్‌ని ప్రెజెంట్ టెన్స్‌లో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే, ఐ యామ్ డూయింగ్ డిప్యూటీ కలెక్టర్ అంటే సారీ ఐ బికమ్ డిప్యూటీ కలెక్టర్ అని. ఐ బికమ్ నేను అయిపోయినా. నేను డిప్యూటీ కలెక్టర్ అయిపోయినా అని. లేదంటే నేను డీఎస్‌పీ అయిపోయినా. లేదంటే నేను ఈ ఈ పొజిషన్‌లోకొచ్చేసిన అనే భావన. సో, మీ లోపలున్న భావనని తగ్గట్టుగా మీ బయట పరిస్థితులు, మీ మనస్సు, మీ శరీరం అన్నీ మారిపోతా ఉంటాయి. దీన్నే మన వేదాల్లో చెప్తారు. యత్ భావం తద్భవతి. ఏదంటే ఇప్పుడు భావం అంటే ఫీలింగ్. ఇప్పుడు మీరు ఎలాంటి ఫీలింగ్‌తో ఉంటారో తద్భవతి. అలాంటి భవిష్యత్తుని మీరు సృష్టించుకుంటారు. మీ లోపల భావాలు మారితే అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. ఓకే. సో, దీన్నెలా రాసుకోవచ్చంటే ఐ యామ్ ఐ ఐ క్లియర్డ్ లేదా ఐ క్రాక్డ్ గ్రూప్ 1 ఎగ్జామో, గ్రూప్ 2 ఎగ్జామో, సివిల్స్ ఎగ్జామో. ఐ క్లియర్డ్ గ్రూప్ 1 ఎగ్జామ్ అండ్ ఐ బికమ్ డీఎస్‌పీ ఆర్ డిప్యూటీ కలెక్టర్. ఐ బికమ్ సివిల్స్ ఎగ్జామ్. ఐ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇలా. సో, ఒక్క సెంటెన్స్‌లోనే ఉండాలి. మరీ ఎక్కువ రాయొద్దు. ఒక్క స్టేట్‌మెంట్‌లోనే ఉండాలి అఫర్మేషన్ అనేది. అది ప్రెజెంట్ టెన్స్‌లో గాని, లేదా అయిపోయినట్టుగా గాని ఉండాలి. ఓకే. ఫస్ట్‌ది మీకేం కావాలో క్లియర్‌గా డిసైడ్ చేసుకున్నారు గదా! సెకండ్‌ది అఫర్మేషన్. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ స్టేట్‌మెంట్‌ని ఒక 30 టైమ్స్ నెమ్మదిగా రిపీట్ చేయండి. ఐ క్లియర్డ్. ఐ క్లియర్డ్. ఐ క్రాక్డ్. లేదంటే తెలుగులో అనుకోండి. నేను ఈ ఎగ్జామ్‌లో సక్సెస్ అయ్యాను. ఎగ్జామ్ రాసాను. సక్సెస్ అయ్యాను. నాకింత ర్యాంక్ వచ్చింది. అండ్ ఐ గాట్ దిస్ మచ్ ర్యాంక్ అండ్ ఐ బికమ్ దిస్ ఆఫీసర్. మెల్లగా నెమ్మదిగా పెదాలు కదిలిస్తూ మరీ స్పీడ్‌తో కాకుండా, మరీ స్లోగా కాకుండా ఆహ్, ఇలా రిపీట్ చేస్తూ మనసులో మీరు అయిపోయిన తర్వాత ఎలా ఉంటారు? దాన్ని ఊహిస్తూ ఉండండి. ఐ క్లియర్డ్ ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ రాసారు. రాసిన తర్వాత మీకు ఆ రిజల్ట్ వచ్చింది. ఓకే. యూ క్లియర్డ్ దట్ ఎగ్జామ్ అండ్ యూ బికమ్ దట్ ఆఫీసర్. ఊహించండి. అదేదో ఫాంటసీ లాగా కాకుండా మంచి పీస్‌ఫుల్‌గా రిలాక్స్‌డ్‌గా మీరలా ఊహించిన తర్వాత అలా నెమ్మదిగా ఆ పదాలు రిపీట్ చేస్తూ ఆ మాటల్ని, ఆ మాటల్ని మీ మనసు లోపలికి ఇంకిపోయేటట్టు చేయాలి. ఒక విత్తనం విత్తనాన్ని లోపలికి పంపిస్తే చాలు. దానంతట అదే మొలుస్తా ఉంటది. అప్పుడప్పుడు కొన్ని నీళ్లు పోయాలి. అలాగే ముందు ఈ థాట్‌ని మీ లోపలికి పంపియాలి. ఈ థాట్‌ని మీ లోపలికి పంపించేసి రోజు కాసేపు నీళ్లు పోసినట్టుగా రోజు డే మొత్తంలో అప్పుడప్పుడు ఇలా అనుకుంటా ఉంటే చాలు. మీకు తెలియకుండా చూడండి. మీరు ఆ వైపుగా సిట్యుయేషన్స్ అన్ని మీకు అనుకూలంగా క్రియేట్ అయితా ఉంటాయి. సో, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 30 టైమ్స్, మళ్ళీ ఉదయం లేవగానే ఒక 30 టైమ్స్ ఇలా విజువలైజ్ చేస్తూ ఆ అఫర్మేషన్‌ని, ఆ స్టేట్‌మెంట్‌ని రిపీట్ చేయాలి. అయితే ఇలా ఈ అఫర్మేషన్‌కి ఇంకొక 2, 3 అఫర్మేషన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 3 అఫర్మేషన్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. సో, సెకండ్ అఫర్మేషన్ ఏంటంటే ప్రిపరేషన్‌కి ఐ యామ్ ప్రిపేరింగ్ వెరీ హ్యాపీలీ. ఐ యామ్ ప్రిపేరింగ్ ఎవ్రీ హ్యాపీలీ. అంటే ఐ యామ్ ప్రిపేరింగ్ హ్యాపీలీ. నేను చాలా హ్యాపీగా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నాను. అండ్ ఎవ్రీ డే ఐ యామ్ గెట్టింగ్ బెటర్ కాన్సంట్రేషన్, కాన్ఫిడెన్స్, మెమరీ పవర్. రోజు రోజుకి నా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మెమరీ పవర్ పెరుగుతుంది. అండ్ నేను చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎగ్జామ్స్‌ని క్రాక్ చేశాను. నేను ఆఫీసర్ అయిపోయాను. ఇలా ఒక 3 స్టేట్‌మెంట్స్‌ని
సో ఒక్కొక్క స్టేట్మెంట్‌ని 20-30 టైమ్స్ రిపీట్ చేస్తూ మొత్తం ఇది ఒక 10-15 మినిట్స్ పడతది. సో నెమ్మదిగా అలా నిద్రపోండి. మీరు ఒక 3 రోజుల్లో చూడండి, రోజు రాత్రి పడుకునే ముందు గనక 20 మినిట్స్ 15-20 మినిట్స్ గనక మీరు అలా చేయగలిగితే 3 రోజుల్లో మీ ప్రిపరేషన్ విధానంలో గాని, మీరు చదివే విధానంలో గాని చాలా తేడా వచ్చి మీరే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగని 3 రోజులతో దయచేసి అవ్వద్దు. ఒక 30 డేస్ పాటు లేదా ఒక 45 డేస్ పాటు రెగ్యులర్‌గా రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన తర్వాత వీటిని రిపీట్ చేయండి. ఓకే. సో ఇదంతా గూడా లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఊహిస్తామో, ఫీల్ అయితామో ఇదంతా గూడా మేనిఫెస్ట్ అయితది. సో ఇప్పుడు మన లోపల ఉన్న అడ్డంకుల్ని తొలగించుకోవడం కోసం హోఓపనోపోనో అనే కాన్సెప్ట్ ఇదొక 3 మెథడ్స్ ఉంటుంది. హోఓపనోపోనో అంటే ఏంటంటే, మన లోపల చిన్నప్పటి నుంచి పెరుగుతున్న ప్రాసెస్‌లో ఎన్నో రకాల నెగెటివ్స్, కోపాలు, ద్వేషాలు, ఫ్రస్ట్రేషన్స్, కంపారిజన్‌తో వచ్చినటువంటి జెలసీ, అసూయ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గూడా మనల్ని సరిగ్గా చదవనీయకుండా, నమ్మకం రానీయకుండా చేస్తా ఉంటాయి. సో, హోపోనోపోనో అనే మెథడ్‌ని ఉపయోగించుకొని ఈ లోపల ఉన్నటువంటి నెగెటివ్స్ మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 మెథడ్స్ ఏంటంటే, హోపోనోపోనోలో ఫస్ట్ కాకపోతే ఇది ఫోర్త్ స్టెప్ లాగా. కళ్ళు మూసుకొని మీకు సబ్జెక్ట్స్ మీద గాని, ఇప్పుడు ఎగ్జామ్ మీద గాని, సబ్జెక్ట్స్ మీద గాని మీకేదైనా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నాను, డౌట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు సరిగ్గా చదవలేకపోతున్నాను అనే డౌట్ ఉంటే, చదువుకోలేకపోతున్నాను, ప్రిపేర్ కాలేకపోతున్నాను అన్నప్పుడు కళ్ళు మూసుకొని ఐ యామ్ రియల్లీ వెరీ సారీ మై డియర్ స్టడీస్. ఐ యామ్ రియల్లీ వెరీ సారీ. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ నాట్ ప్రిపేరింగ్ వెల్. నేను సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నందుకు. నేను సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నందుకు ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఐ యామ్ సారీ మై డియర్ స్టడీస్. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నందుకు. అండ్ ఐ యామ్ రియల్లీ వెరీ సారీ ఫర్ నాట్ అండర్‌స్టాండింగ్ యూ. సో, ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్‌ని గాని, బుక్స్‌ని గాని మీరు ఇలా అడగొచ్చు. వాటితోని ఇలా మనసులో మాట్లాడుకోవచ్చన్నట్టు. ఎలా అంటే మనకు చిన్నప్పటి నుంచి చదువు మీద ఒక రకమైన కోపం అనేది వస్తా ఉంటది. ఇప్పుడు మీరు జాబ్ కోసం చదువుతున్నారు గానీ, చదవడం అనేది జాబ్ కావాలి. మీకు చదవడం కాదు, ఈ నాలెడ్జ్ కాదు నిజానికి చాలా మందికి. కొంతమంది మాత్రమే నాలెడ్జ్ కోసం చదువుతారు. అప్పుడు మీకు జాబ్ వస్తదా లేదా అనే డౌట్ గూడా ఉండదు. బట్ నిజంగా మనకిక్కడ కావాల్సింది ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలనుకుంటే ఒక మంచి పొజిషన్. కాబట్టి మనకు దాన్ని ఒక మార్గంగా చదువును ఉపయోగించుకుంటున్నాం. సో, చదువు మీద కోపం ఉన్నప్పుడు ఏం జరుగుతదంటే, ఆ చదువు మీద ఉన్నటువంటి కోపము మనల్ని సరిగ్గా చదవనీయకుండా చేస్తూ, ఆ జాబ్ రావడానికి అడ్డంకిని ఏర్పరుస్తా ఉంటది. లోపల నమ్మకం తగ్గుతా ఉంటది. కాబట్టి ఆ చదువు మీద ఉన్న కోపాన్ని తగ్గించుకోవడం కోసం ఐ యామ్ సారీ. ఐ యామ్ రియల్లీ వెరీ సారీ మై డియర్ స్టడీస్. నీ మీద కోపం తెచ్చుకున్నందుకు, నిన్ను తిట్టినందుకు ఐ యామ్ రియల్లీ వెరీ సారీ. హోపోనోపోనో గురించి మొదటిసారి వింటున్న వాళ్ళకి ఇట్లాంటి మాటలు చెప్తుంటే కొంచెం నవ్వు రావచ్చు. కానీ తప్పదండి. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి మీద కోపం తెచ్చుకొని, ఆ వ్యక్తితో జర్నీ చేయాలి అంటే మీకు చాలా చిరాకుగా ఉంటది. మళ్ళీ ఆ వ్యక్తి ద్వారానే మీరు ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి. ఇక్కడ వ్యక్తి అని అంటున్నప్పుడు చదువు. ఆ చదువు మీద కోపం తెచ్చుకుంటూ అంతరంగంలో చాలా ఫ్రస్ట్రేషన్ పెంచుకొని, ఆ చదువు ద్వారానే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే అది కష్టంగా తోస్తుంది. సో, అందుకే చదువు మీద ఉన్న కోపం పోవాలి. అంటే ఆ వ్యక్తి మీద ఉన్న కోపం తెచ్చుకున్నాం. ఇప్పుడు మన అవసరం. సో, కాబట్టి ఏం చేయాలి అంటే క్లియర్ చేయాలి. ఐ యామ్ సారీ మై డియర్ స్టడీస్. నువ్వు నాకు కావాలి. నీ ద్వారానే నా లైఫ్ బాగుంటుంది. అండ్ తెలుసో తెలవకో కోపం తెచ్చుకుంటే ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ స్టడీస్. నువ్వుంటే నాకు లైఫ్ ఉంటుంది. నువ్వుంటే నాకు నాలెడ్జ్ ఉంటుంది. నువ్వుంటే మా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయితారు. ఎందుకంటే మీకు చదువొచ్చి జాబ్ వచ్చిందనుకోండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు గదా! నీ వల్ల నా లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ నువ్వు నాకు గావాలి. బై మిస్టేక్ తప్పుగా మాట్లాడిన, కోపం తెచ్చుకున్న ఐ యామ్ రియల్లీ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ కమింగ్ టు మీ. థాంక్ యూ ఫర్ మేకింగ్ మై లైఫ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ మేకింగ్ మై లైఫ్ సక్సెస్‌ఫుల్. అండ్ థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టడీస్ ఫర్ మేకింగ్ మీ వెరీ ప్రౌడ్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నీడ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు నాకు అర్థం కాకపోయినా, గుర్తు లేకపోయినా సరే ఐ లవ్ యూ. ఐ లవ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఐ లవ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఐ లవ్ ఎవ్రీ సబ్జెక్ట్. సో, చదువు మీద ప్రేమ ఉంటేనే ప్రిపరేషన్ అనేది సింప్లిఫై అయితది. సో, చదువు మీద కోపంతో, ఫ్రస్ట్రేషన్‌తో ఉంటే మన ప్రిపరేషన్ సరిగ్గా సాగకుండా అడ్డంకులొస్తా ఉంటాయి. సో, ఈ ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనకి ఎవరి మీద
దేని మీదైనా సరే నెగెటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు వెంటనే దాన్ని క్లియర్ చేయాలి. అలా క్లియర్ చేసినప్పుడు మన మనసులో ఉన్నటువంటి క్లియర్ అయినప్పుడు మనం ముందుకి చాలా ఈజీగా ఎళ్తాం. సో, హోపోనోపోనో అంటే ఈ 4 మెథడ్స్ తోటి అది బుక్స్ మీద గాని, లేదంటే మీకు అడ్డుగా ఉన్న ప్రతి దాని మీద ట్రై చేయండి. ఈ 4 మెథడ్స్‌లో 4 మ్యాజికల్ స్టేట్మెంట్స్‌లో దేన్నైనా సరే ఒక దాన్ని మీరు రిపీట్ జేసుకోవచ్చు. ఏ ఏ వర్డ్ రిపీట్ చేస్తుంటే మీకు మంచిగా అనిపిస్తుందో ఆ వర్డ్‌ని రిపీట్ చేయండి. అప్పుడే మీకు మనసు కొంచెం తేలిగ్గా, హాయిగా అనిపిస్తా ఉంటది. ఇది డే టైమ్‌లో ఎప్పుడైనా అనుకోవచ్చు. చదివే ముందు బుక్ ముందు పెట్టుకొని థాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్‌స్టాండింగ్. ఓకే. నువ్వు నాకు అర్థమైనా ఐ లవ్ యూ. అర్థం కాకపోయినా ఐ లవ్ యూ. నువ్వంటే నాకిష్టం. ఐ నీడ్ యువర్ హెల్ప్. నువ్వుంటే నా లైఫ్ మంచిగుంటుంది. ఐ నీడ్ యూ. ఐయామ్ సారీ ఫర్ థింకింగ్ నెగెటివ్ అబౌట్ యూ అని ఇలా. మీరు చదివే ముందు ఒకసారి చదువు అయిపోయిన తర్వాత ఏదైనా గుర్తుందనుకోండి థాంక్ యూ వెరీ మచ్ అని, ఐ లవ్ యూ అని. రోజు మొత్తంలో మనసులో ఎప్పుడైనా సరే ఈ మాటల్ని మరీ కండిషన్ లాగా ఎన్ని సార్లు అనుకోవాలని కాకుండా సరదాగా. బట్ నైట్ పడుకునే ముందు ఒక 5 నిమిషాల పాటు రిపీట్ చేస్తూ హ్యాపీగా పడుకోండి మార్నింగ్ టైంలో. లేచిన తర్వాత ఇలా చదువుని గుర్తు తెచ్చుకుంటూ ఈ 4 స్టేట్మెంట్స్ చెప్పండి. మిగతా డే టైమ్‌లో మనసులో ఆహ్, వేరే నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండడం కోసం కూడా చాలా హెల్ప్ చేస్తా ఉంటది. ఇది ఫోర్త్‌ది హోపోనోపోనో. సో, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మనము జనరల్‌గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కోసం ఏం చేస్తాము అంటే, అదే మన లైఫ్ అని అనుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు అది వస్తేనే మనం గ్రేటు, అది రాకపోతే మనం గ్రేట్ కాదని మనం ఫీల్ అవ్వడంలో అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది నేను జాబ్ వస్తేనే గ్రేటు, జాబ్ రాకపోతే గ్రేట్ కాదు, నా లైఫ్ లేదు అని భావిస్తారు. చూడండి, మీరు జీవించడానికి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకొని చక్కగా జీవించడానికి జాబ్ అనేది ఒక మార్గం కదా! దీన్నేమంటారంటే ఫిఫ్త్ దాన్ని లెట్ గో కాన్సెప్ట్ అని అంటారు. లెట్ గో. సో, ఇప్పుడు జాబ్ వచ్చినా మీరు గొప్పవాళ్ళే, జాబ్ రాకపోయినా మీరు గొప్పవాళ్ళే. మీరు జాబ్‌తోని మాత్రమే గొప్పతనం తెచ్చుకుందాం అనుకుంటే అక్కడ జాబ్ గొప్పదైతది. సో, మీరు చాలా గొప్పవాళ్ళు. ఇదెలా ఉంటుందంటే నేనొక బ్రాండెడ్ పాయింట్ షర్ట్ ఏసుకుంటేనే నాకు ఇమేజ్ పెరుగుతుంది అంటే, అది నా ఇమేజ్ నిజమైనది కాదు కదా! కాకపోతే అది ఆ బ్రాండెడ్ ఏసుకోవడం వల్ల నాకు కంఫర్ట్‌గా ఉంటదేమో. లేనప్పుడు నేనేం చేస్తా? అలాగని ఈ శరీరం మొత్తాన్ని తగలబెట్టుకోను గదా! దగ్గరలో ఉన్నటువంటి కంఫర్ట్‌గా నాకు అవైలబుల్‌లో ఉన్న బట్టలేసుకుంటా. నాకు ఈ బ్రాండెడ్ బట్టలు లేకపోతే నా జీవితమే వేస్ట్ అంటే అనవసరంగా చిన్నదాని కోసం పెద్దదాన్ని మిస్ అయినట్టయితది. సో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్నది మీ కోరిక, మంచి లక్ష్యము, దానివల్ల లైఫ్ బాగుంటది అని మీరు నమ్ముతున్నారు. సో, దానికోసం నిజాయితీగా మీరు ప్రిపేర్ అయితున్నారు. కానీ అది లేకపోతే నా జీవితమే లేదు అన్న భావనలోకెళ్ళి ఎంత తొందరగా బయటకొస్తే అది మీ దగ్గరికి అంత తొందరగా వస్తది. డెస్పరేట్‌గా ఉండకూడదు. కాపోతే మీరు మోటివేషన్ క్లాసుల్లో చూసుంటారుగా డెస్పరేట్‌గా ఉండండి అండ్ విపరీతంగా బలంగా కోరుకోండి అంటారు గదా! అయితే బలంగా కోరుకోండి అనేది అది సహజంగా రావాలి. అది సహజంగా రావాలి గానీ మీరు ప్రయత్నిస్తే వచ్చేది కాదది. ఈ బలమైన కోరిక అనేది లోపలికెళ్ళి తన్నుకుంటూ అది వస్తా ఉంటది. ఆ సిట్యుయేషన్స్ గూడా వాళ్ళ సిట్యుయేషన్స్ కూడా అట్లా ఉంటాయి. బట్ ఇది అందరికీ జరగదు. సో, అది సహజంగా రానిదాన్ని మనం బలవంత పెట్టుకొని, నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి అని అది లోపలికెళ్ళి వస్తే పర్లేదండి. రానప్పుడు మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టుకోకండి. ఓకే. సో, జాబే జీవితము, అది లేకపోతే జీవితం లేదన్న భావనలోకెళ్ళి తగ్గితే మీ మనసు కొంచెం ఫ్రీ అయితది. ప్రిపరేషన్ గూడా చాలా అద్భుతంగా ఉంటది. జాబ్ వచ్చినా మీరు గొప్పవాళ్ళే. జాబ్ రాకపోయినా గొప్పవాళ్ళే. ఎందుకంటే మీరు సరిగ్గా గమనిస్తే ఎంతోమంది జాబ్ మిస్ అయిన వాళ్ళు గూడా తర్వాత భవిష్యత్తులో ముందుకెళ్తున్న కొద్దీ ఆ జాబ్ ద్వారా రాని గొప్ప పేరు, డబ్బు వాళ్ళకొచ్చింది. జీవితం మీకోసం ఏదో ఒకటి సిద్ధం చేసి ఉంటది. ఇప్పుడున్న ఈ ప్రిపరేషన్‌ని గావచ్చు, ఈ స్థితిని గావచ్చు వీలైనంత ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా జీవిస్తూ ప్రిపేర్ అవ్వండి. హాయిగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ వచ్చిందా సూపర్. రాకపోయినా సరే మీకంటూ ఒక అద్భుతమైన జీవితం ఉంటది అని గుర్తుంచుకొని ఇది ఒక్కటే అంటే ప్రస్తుతం ప్రిపేర్ అయితున్నప్పుడు మాత్రం ఇదొక్కటి. ఎండ్ వరకి ఇదొక్కటే. ఎండ్ అయిపోయిన తర్వాత ఒకవేళ రాలేదా ఓకే. అలా పక్కన పెట్టేసి మళ్ళా వేరే దానికెళ్ళగలిగే విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకునే విధంగా మీరు ఉండగలిగేటట్టు మైండ్‌ని గూడా ప్రిపేర్ చేయడం అన్నట్టు. సో, లెట్ గో ఆఫ్ దట్ జాబ్. ఓకే. సో, మీరు ఆ చదవడాన్ని ఎంజాయ్ చేస్తారిగ. ఓకే. సిక్స్త్ పాయింట్ ఏంటంటే అంటే ఫిఫ్త్ పాయింట్‌లో ఇంకోటి జాబ్ రావడం వల్లనే లైఫ్ మంచిగా ఉంటది అన్న భావనలోకెళ్ళి బయటికి రావడం. ఓకే. సో, సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఇది మీకు అద్భుతంగా హెల్ప్ జేస్తది. ఎవరైనా దయచేసి ఏ ఒక్కరిని గూడా కాంపిటీటర్స్‌గా చూడకండి. ఇప్పుడు ఉన్నయి 4 పోస్టులే అనుకోండి. 4 పోస్టులు దానికి 4000 మంది చేస్తున్నారు. 4000 మంది ప్రిపేర్ అయితున్నారు. లేదా 40,000 మంది ప్రిపేర్ అయితున్నారు. సో, ఇప్పుడు ప్రిపేర్ అయితున్నప్పుడు మీరు వేరే వాళ్ళని కాంపిటీటర్‌గా చూస్తూ ఉంటారు. మనసు అట్లా చేస్తా ఉంటది. ఇలా చేయడం అనేది ఇలా చేయడం అనేది మీలో ఉన్నటువంటి సరే జాబ్ రావడానికి అది అది
సరే ఎట్లా చెప్పాలి? అది మీకే అడ్డంకిగా మారుతది. సో, ఏ ఒక్కరిని గూడా మీరు కాంపిటీటర్‌గా దయచేసి చూడకండి. మీ ప్రిపరేషన్ మీద మీరు వీలైనంత దృష్టి పెట్టండి. వేరేటోళ్ళు బయట ఉన్న ప్రతి సిట్యుయేషన్ మీ మీద ఎఫెక్ట్ గాకుండా వేరేటోళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయితున్నారనుకోండి, అది మీకు బాధ కలిగిస్తా ఉంటది. అండ్ రెగ్యులర్‌గా జరిగే కొన్ని ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులొస్తుంటే మీకు బాధ కలిగే అవకాశం ఉంటది. సో, ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇతరులని కాంపిటీటర్స్‌గా చూడొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ బట్టి మీకు జాబ్ వస్తదా? రాదా? అనేది ముందే డిసైడ్ గావద్దు. అది ప్రెజెంట్ సిట్యుయేషన్. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎఫెక్ట్ కావద్దు. ఇప్పుడు ఎట్లా ఉన్నా సరే జాబ్ ఈ పైన ఉన్నటువంటి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టెప్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారనుకోండి. ఆటోమేటిక్‌గా ఈ ఇంపాక్ట్ ఉండదులెండి. కాకపోతే ఎవరిని దయచేసి కాంపిటీటర్స్‌గా చూడకండి. ఆ కాంపిటీటర్‌గా చూసే మనస్తత్వం అనేది మిమ్మల్ని మరింత మూర్ఖంగా తయారు చేసి, మీలో ఉన్న మానవత్వాన్ని చంపేసి, మిమ్మల్ని కఠినాత్మక చేస్తది. మీకు గవర్నమెంట్ జాబ్ వస్తదేమో గానీ, మీరు మనిషిగా ఉండడాన్ని మర్చిపోతారండి. మూర్ఖులుగా తయారైతారు. నేను కోరుకుంటున్నాను. మీలో ఉన్న మూర్ఖత్వం, మీలో ఉన్న కఠినత్వం పెరిగితే, మీకు కఠినత్వం పెంచుకొని, వేరేటోళ్ళని శత్రువుల్లాగా చూస్తూ వచ్చే జాబ్ కంటే, అది ఉండకుండా ఉండడమే చాలా బెటర్. సో, మీరు పాజిటివ్‌గా, హ్యాపీగా, ఆనందంగా వేరేటోళ్ళ మీద ప్రేమను పంచుతూ ఉండే విధంగా ఉంటే, మీరు పబ్లిక్ సెక్టార్‌లోకెళ్ళినప్పటికి కూడా వాళ్ళందరికీ చాలా మంచిగా సర్వీస్ చేయగలుగుతారు కదా మీరు. సో, సిక్స్త్ పాయింట్ మనుషుల్ని ఎవ్వరిని గూడా మీ శత్రువుల్లాగానో, పోటీదారులాగానో చూడకుండా, సో, మీకు వీలైనంత ఎక్కువగా లేదంటే కనెక్షన్ కట్ జేసుకోండి. కలిసినప్పుడు మాట్లాడండి. అంతేగాని బయట జనాల గురించి ఆలోచిస్తే మంచిగా ఆలోచించండి. అది మీకు మంచి జరిగేటట్టు చేస్తది. కానీ ఏ ఒక్కరిని తక్కువనో, ఎక్కువనో, పోటీదారులను, కాంపిటీటర్స్‌నో, శత్రువుగానో భావించకుండా ఉండగలిగితే గవర్నమెంట్ జాబ్ రావడానికి మీ మార్గం మరింత తేలికైతది. ఓకే. సో ఫస్ట్ క్లియర్‌గా డిసైడ్ చేసుకోవడం, అఫర్మేషన్ ప్రిపేర్ చేసుకొని రోజు రాత్రి పడుకునే ముందు లేచిన తర్వాత అఫర్మేషన్‌ని డైలీ 30 టైమ్స్ నెమ్మదిగా ఊహిస్తూ మనసులోకి ఇంకిపోయే విధంగా ప్రాక్టీస్ చేయడం. ఫోర్త్‌ది హోపోనోపోనో 4 మ్యాజికల్ స్టేట్మెంట్స్ చదువును ఊహిస్తూ, చదువు మీద ఉన్నటువంటి నెగెటివ్ ఫీలింగ్స్‌ని క్లియర్ చేయడం కోసం. ఫిఫ్త్ కేవలం జాబ్ ఒక్కటి మాత్రమే గాదు. మీకు భవిష్యత్తు గూడా ఉంది అనే ఒక భావన లోపల పెట్టుకోవడం. అప్పుడు రిజల్ట్స్ కొంచెం అటు ఇటు అయినా గూడా మీకు పెద్దగా బాధ ఏముండదు. అండ్ ఈజీలీగా యూ విల్ టేక్ నెక్స్ట్ స్టెప్. సిక్స్త్ ఇతరులని కాంపిటీటర్స్‌గా చూడకుండా అండ్ శత్రువుల్లాగా చూడకుండా మీరు ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా మారుతారు. ఓకే. ఆహ్, అద్భుతమైన వ్యక్తిగా ఉండడం. ఓకే. సో, ఇది అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే. బై.